కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. ఏరియా వైద్యశాల నుండి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ బీపీఎస్ సెంటర్ మీదుగా ఆర్టీసీ సెంటర్ వరకు కొనసాగింది. ఎర్రజెండాలు చేతబోని కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర నాయకురాలు రెహానా బేగం, సిపిఐ రాష్ట్ర నాయకులు దామాంకయ్య, సిపిఐ ఎమ్మెల్ లక్ష్మారెడ్డి, ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షుడు మల్లి అంకయ్య, జిల్లా రైతు సంఘం నాయకులు తాళ్లూరు మాల్యాద్రి ప్రసంగించారు. 29 కార్మిక చట్టాలు రద్దు చేసి కార్మికులకు నష్టం చేకూర్చే 4 లేబర్ కోడ్లను తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కాలరాయడం అన్యాయమని మండిపడ్డారు. కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే ఆపాలని వారు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని సమ్మె చేస్తా ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలా, అదే రకంగా కార్మిక వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకోవాలా, ఉపాధి హామీ పాత చట్టాన్ని లేకుండా చేసి కొత్త చట్టం తీసుకొచ్చారు. పాత చట్టం ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఉపాధి హామీని నేరుగా గాలిలో పెట్టారు. పని ఉంటుంది అనేటువంటి గ్యారంటీ అనేటువంటిది లేనే లేదు. అదే రకంగా వచ్చేసరికి పాత చట్టం MNREGA మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉండాల్సిన అవసరం ఉంది. దానికోసం పోరాడాలా. 2005లో వామపక్షాలు పెద్ద ఎత్తున పోరాడి తెచ్చినటువంటి చట్టం, ఆ చట్టాన్ని నిలబెట్టుకోవాలా. ఆ పోరాటం ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉంది. మూడోది విషయం వచ్చేసరికి ఈ యొక్క బలవంతంగా భూములు మన ఏరియాలో ఆనిముడిగా, చెన్నాయిపాలెం, రుద్రకోట, అదే రకంగా గుమ్మిడి బందల తదితర గ్రామాల్లో బలవంతంగా భయంకరంగా కొట్టి భూములు ఈ రోజు పోలీసులు పెట్టి ఈ రోజు ప్రభుత్వం భూములు తీసేసుకుంటుంది. ఆఖరికి చెరువులో నీళ్లు కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు. అటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా, బలవంతం భూసేకరణకు వ్యతిరేకంగా, అదే రైతులు పండించే పంటలకు గిట్టుబాటు రేటు కోసం వ్యవసాయ కార్మికులుగా హక్కులైనటువంటి ఉపాధి హామీని నిలబెట్టుకునే దానికి 50 కోట్లు రద్దు చేయాలని చెప్పి చేసేదానికి, కార్మిక హక్కుల్ని కాపాడుకునే దానికి, సమ్మె హక్కుని కాపాడుకునే దానికి జరిగేటువంటి పోరాటంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలా. ఈ రోజు వచ్చింది చాలా తక్కువ మంది, ఇంకా ఎక్కువ మంది వచ్చి ఎక్కువ మందిని కదిలిచ్చి చేయాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని వ్యవసాయ కార్మిక సంఘం గాను, రైతు సంఘం గాను, సిఐటి గాను మేము తెలియజేస్తున్నాం. ప్రజలందరూ ఓట్లేసి గెలిపించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడాను కార్మికులకు, ఆ ఓట్లేసిన వాళ్ళందరూ కూడాను నష్టదాయకమైనటువంటి లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. 2025 నవంబర్ 21వ తేదీన ఈ కార్మికులకు సంబంధించిన చేసిన లేబర్ కోడ్ల చట్టము ఇంప్లిమెంటేషన్ కు వచ్చింది. ఆ రోజు ఈ దేశానికే చీకటి రోజుగా మేము తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా దేశంలోని మూడవ వంతు మొత్తం కోట్లాది మంది ఈ రోజు కార్మికులుగా, శ్రామికులుగా ఉన్నారు. ప్రభుత్వ రంగ శాఖల్లో కూడా నేరుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ 50 సంవత్సరాలు దాటినా కూడాను ఇప్పటికి కూడా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా, పర్మనెంట్ ఎంప్లాయీస్ గా గుర్తించటం లేదు. అట్లాగే అనేక రకాల కూలి పనులు చేసుకునే వాళ్ళు జీవనోపాధి కోసం ఉపాధి హామీ చేస్తూ ఉంటే దానికి కూడా పేరు మార్చేసి వాళ్ళకి పని దినాలు కూడా తగ్గించేసి కూలి కూడా తగ్గించడం జరిగింది. ఇలాంటి అన్నిటి కూడాను మనకు సంబంధించి కనీస వేతనం 26,000 ఇంప్లిమెంట్ చేయాలా. పోరాడి తెచ్చుకున్నటువంటి 8 గంటల పని, ఒక కార్మికుడు 26,000 రూపాయలు కనీస వేతనం ఇస్తే, అట్లాగే 8 గంటల పని చేస్తే, ఆరోగ్యానికి, విశ్రాంతికి సమయం ఇస్తే మంచి సంపదని ఈ దేశానికి అందించగలడు. అట్లా కాకుండా
ఈ రోజు డబుల్ ఇంజన్ పేరు చెప్పుకునేటటువంటి అదానిగా మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందంటే ఆ డబుల్ ఇంజన్లలో ఒక ఇంజన్ అదానికి, ఒక ఇంజన్ అంబానీకి అమ్మేశాడు. కాబట్టి కష్టాలన్నీ కూడా కార్మికుల మీద వేశారు. అందుకనే ఈ 4 లేబర్ కోడ్లను తెచ్చారు. వీటన్నిటిని రద్దు చేసేంత వరకు కార్మిక సంఘాల తరఫున, కర్షకుల తరఫున, రైతుల తరఫున మేమందరం ఐక్య పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ సమ్మెను, జాతీయ సమ్మెను దృష్టిలో పెట్టుకొని ఆ కోడ్లన్నిటిని కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాము.